రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు అంశం కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. అదానీ అంశాన్ని సమావేశాల్లో చర్చించేందుకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ కేంద్రానికి స్పష్టం చేసింది. పార్లమెంటు హౌస్ అనెక్స్ ప్రధాన కమిటీ రూంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సహా కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, ప్రమోద్ తివారీ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి, జేడీయూ, ఎస్పీ, ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాల సహకారాన్ని కేంద్రం కోరింది. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, ఇతర బిల్లులపై సమాచారం ఇచ్చింది. అదానీ కేసు, మణిపూర్ హింస, కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు. నిత్యావసర వసతుల సరుకుల ధరలు పెరగటం, ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైస్ రైజ్ అనేది సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది పెడుతుంది. మీరు అనేక సార్లు జీఎస్టీలో ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పారు, కానీ ట్యాక్సేషన్ చూపిస్తున్నారు, కానీ ఆ ధరలు ఎలా పెరుగుతున్నాయి, సామాన్యుడికి ఎలా ఇబ్బంది కలుగుతుందనే దీనిపైన కూడా చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీతో చెప్పాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ రైతు సమస్యలపైన, రైతుల ఇష్యూ పైన మీరు రైతు చట్టాలను సుమారు 3-4 సంవత్సరాల క్రితం విత్డ్రా చేశారు, కానీ ఆ రోజు ఇచ్చిన వాగ్దానం, ఆ రోజు ఇచ్చిన అష్యూరెన్స్ ఈ రోజు వరకు కూడా అమలు కాలే. కాబట్టి రైతు సమస్యలు, రైతులకు ఎంఎస్పీ ఇష్యూలో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ అనేక ఇబ్బందులు అవుతున్నాయి. దానిపై సుదీర్ఘంగా ఒక హౌస్లో చర్చ జరగడానికి స్కోప్ ఇవ్వాలనేది ఇదొక సబ్జెక్ట్. రెండోది యాంటీ డిఫెక్షన్ పైన, పార్టీ మార్పిడి పైన ఈరోజు 16 బిల్లు ఈ హౌస్లో తీసుకొస్తాం ఈ సెషన్లో అని చెప్పారు. ఈ 16 బిల్లుతో పాటు 17వ బిల్ యాంటీ డిఫెక్షన్ పైన తీసుకురావాలి. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ పైన గత 4-5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు అనేక అంశాలు కోర్టుకు వెళ్తున్నాయి. కోర్టుకు ఎందుకు వెళ్ళటం? ఏదైతే సబ్జెక్ట్ మన పార్లమెంట్ డొమైన్లో ఉందో దాన్ని మనం వదులుకొని కోర్టులు యాజ్ ఇట్ ఈస్ ఓవర్ బర్డన్గా ఉన్నారు. ఆ కోర్టులను ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా వెళ్తుంది. కాబట్టి యాంటీ డిఫెక్షన్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, దీన్ని డీల్ చేయాలని చెప్పాము. మూడో ఇష్యూ ఎస్సీ, ఎస్టీస్, రైతులు, పేద రైతుల భూసేకరణ, దౌర్జన్యంగా భూసేకరణ జరుగుతుంది. దానికి తెలంగాణ ఒక ఉదాహరణ అని చెప్పడం జరిగేది. దీనిపై చర్చించాలి. భూసేకరణ చట్టంగా ఉన్నప్పటికీ కూడా దానికి భిన్నంగా కొన్ని రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణలో ఏదైతే భూసేకరణ చర్యలు తీసుకుంటున్నారో దానిపై సభ చర్చించాలని చెప్పాము. మాకు కేసీఆర్ గారు చెప్పడం చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజా సమస్యలపై పోరాడాలి. సభ జరగటానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ విధమైన సహకారం కావాలనో ఆ సహకారం అందించడానికి కూడా మేము ముందుకున్నాం. మా సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా మా వాయిస్, మా గొంతు మాత్రం సభలో బలంగా ఉంటుందనేది కూడా మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తున్నాం.